వార్తల బలి, రాలిపోయిన మరో 3 పండుటాకులు. ఎక్కడికక్కడ రోజు కూడా ఇదే, ఇద్దరు కూడా అది జగనే చేశాడు, చేసింది ఎవరన్నది ప్రపంచానికి అంతా తెలిసినా సరే అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం. లేకపోతే నయ వంచనకు ప్రతిరూపం. అమరావతిపై 4,000 మడతలు. మాట తప్పే మనిషి ఎలా ఉంటారు? మడమ తిప్పే నేతకు ఉదాహరణ ఎవరు? గెలుపు కోసం అన్ని రకాల మాయలకు పాల్పడేది ఎవరు? సూటిగా నయవంచన శిల్పం అంటే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికి ఒకటే సమాధానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ పూర్తి స్థాయిలో విరుచుకుపడుతూ ఒక స్టోరీ. ఇకపోతే ఆ చట్టం రైతుకు ఉరితాడే, ఇదే వ్యవహారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. లేకపోతే మీకు ఓటు వేయం, పులివెందుల్లో సీఎం సతీమణి భారతికి తేల్చి చెప్పిన మహిళలు ఇంటి పట్టా ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగేసుకున్నారు. పులివెందుల మండలం ఎర్రబల్లె కొత్తపల్లెలో తమకి ఇంటి పట్టా ఇచ్చేశారన్నటువంటి కాన్సెప్ట్తో వెనక్కి ఇవ్వం, మీకు ఓటు వేయమని చెప్పారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. జగన్ వస్తుంటే అక్కడ జనం ఎవరు ఉండట్లేదు అన్నటువంటి కాన్సెప్ట్ను కూడా వివిధ ఫోటోల ద్వారా ఎక్కడా జనాలు ఉండట్లేదు, అదే చంద్రబాబు నాయుడు వస్తుంటే, లోకేష్ వస్తుంటే జనాలంతా నిండుగా ఉంటున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అది ప్రజలు నిజమో కాదో అక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ మొత్తం